కులమత భేదాలు లేని సమసమాజం రావాలి అన్న ఆశయంతో రూపొందిన సాంఘిక చిత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం 1960 మార్చి 11న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ రౌతు పిక్చర్స్కి ఇదే తొలి చిత్రం. నిర్మాత తోట కృష్ణమూర్తి. అంతవరకు రచయితగా కొనసాగుతున్న పినిశెట్టి శ్రీరామ్మూర్తిగారికి దర్శకుడిగా కూడా ఇదే మొట్టమొదటి చిత్రం. ఇలా సాగుతుంది ఈ సినిమా కథ. డాక్టర్ ప్రకాశరావు అగ్రకులస్థుడైన డాక్టర్ సుశీలను మతాంతర వివాహం చేసుకుంటాడు. ప్రకాశం చెల్లెలు శాంతను వివాహం చేసుకున్న శేషాద్రి పరమఛాందసుడు. బావ మతాంతర వివాహం చేసుకున్నాడని ప్రకాశరావుతో మాట్లాడాడు. గర్భవతిగా ఉన్న చెల్లెలు శాంత కోసం మందులు తీసుకొస్తాడు ప్రకాశరావు. అన్నా చెల్లెళ్లను ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు శేషాద్రి. అన్న ప్రకాశరావింట్లో మగబిడ్డకు జన్మనిస్తుంది శాంత. అదే సమయంలో ఒక దళితుడి భార్య మగబిడ్డను కని మరణించడం, ఆ బిడ్డను కూడా శాంత సొంత బిడ్డలా చూసుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను, ఆ మగపిల్లలిద్దర్నీ తన ఇంటికి తీసుకెళ్తాడు భర్త శేషాద్రి. ప్రకాశరావు దంపతులకు ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు షీలా అని పేరు పెట్టుకుంటారు. శేషాద్రి బంధువు ఒక ఆయన వర్ణాంతర వివాహం చేసుకుంటాడు. అతడి భార్య ఆడపిల్లను కని మరణిస్తుంది. ఆ పాప చాంద్ అనే పేరుతో ఒక మహమ్మదీయుడి వద్ద పెరుగుతుంది. వీళ్లంతా పెరిగి పెద్దవాళ్లయ్యాక శాంత సొంత కొడుకు, పెంచిన కొడుకు షీలా చాంద్లతో ప్రేమలో పడతారు. వాళ్ల వివాహాలకు ఎదురైన అడ్డంకులు, వాటికి పరిష్కారాలు, చివరికి కులమత భేదాలు లేని సమాజమే సమంజసం అనే సందేశంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకి కథా మాటలు రాసింది దర్శకుడు పినిశెట్టిగారే. పాటలు రాసింది ఆరుద్ర, సంగీతం పెండ్యాల. ఈ చిత్రంలో అభ్యుదయవాది ప్రకాశరావుగా గుమ్మడి, ఆయన భార్య సుశీలగా సంధ్య, ఛాందసుడైన ఆయన బావగా సిఎస్ఆర్, ఆయన భార్య ప్రకాశరావు చెల్లెలు శాంతగా హేమలత, శాంత కొడుకు రంగాగా చలం, శాంత పెంచిన దళిత బాలుడు రాముగా రామకృష్ణ, ప్రకాశరావు కూతురు షీలాగా రాజశ్రీ, చాంద్గా కృష్ణకుమారి మొదలైనవారు నటించారు. నటుడిగా రామకృష్ణగారికి ఇదే తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగానే ఆదరించారు.